శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కని విని ఎరుగునటువంటి శుభవార్తతో నీ ముందుకు వచ్చానమ్మా, కాదనకుండా వెంటనే వినిబిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి బాబాగారు మన ముందుకు ఒక మంచి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఎంత మంచిదానవో, ఎంత గొప్పదానవో, ఎంత ఓర్పుతో ఉంటావో, ఎంత సహనంతో ఉంటావో, ఏ విషయానైనా సరే ఎంతగా అర్థం చేసుకుంటావో నీ బాబా తండ్రికి బాగా తెలుసమ్మా. దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతూ ఉన్నావో, ఎవరి కోసమైతే నువ్వు పరితపిస్తూ ఉన్నావో వారిని నీ చెంత చేర్చబోతున్నాను. నీ సొంత వారు నీకు దూరంగా ఉంటున్నారని, నీ యొక్క బాగోగులు చూడడం లేదని, ప్రతి విషయంలో నిన్ను దూరం పెడుతున్నారని, నీకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వడం లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా. నీకు సమాజంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురిలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవ మర్యాదల్ని నువ్వు పొందబోతున్నావమ్మా. నేను ఏదో చెప్పాలని చెప్పడం లేదు. నీ గురించి నాకు బాగా తెలుసు బిడ్డ. ఈ కాలం పెట్టేటువంటి పరీక్షలకు ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో ఎదుర్కొంటూ ఉంటున్నావు. నాకు బాగా తెలుసు. మరొకసారి చెప్తున్నాను, నీకు ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం నీకు తోడుగా అండగా ఉంటాను బిడ్డ. నువ్వు నా ప్రాణం, నువ్వే నా లోకమని మాటిస్తున్నాను కదా. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే అనునిత్యం ఏదో ఒకటి ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతూ, ప్రతి విషయానికి అధైర్యపడుతూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావు. సరిగ్గా నిద్రపోవడం లేదు, సమయానికి ఆహారం కూడా తీసుకోవడం లేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నావమ్మా. అలా అస్సలు ఉండకూడదు బిడ్డ. ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్తాను. ఎవరైతే సహనంతో, ఓర్పుతో, శ్రద్ధతో ఉంటారో వారికి కొన్ని రోజులు గడ్డుకాలంగా ఉండవచ్చు. కానీ అలాంటి వారికి మాత్రం నీ సాయి తండ్రి ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా ఒక గొప్ప వరాన్ని మాత్రం ప్రసాదిస్తాడు బిడ్డ. ఈ విషయం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దు. నా మార్గంలో నడుస్తూ నేను చెప్పే ప్రతి మాటను స్వీకరిస్తూ ఉంటారు. వారికి నేనిచ్చే కానుకలు కూడా అంతే గొప్పగా ఉంటాయి బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా నా నామస్మరణ మాత్రమే చేస్తూ ఉండు. నా మాట మీదని నిలబడి ఉంటావు. మరి నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండగలనా? నీకు అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఉండగలనా చెప్పు బిడ్డ. నీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. నిన్ను మోసం చేసేవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. నా మీద నమ్మకం ఉంచు. నేను మంచి మార్గంలో నడిపిస్తాను బిడ్డ. మీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాపైన నమ్మకాన్ని మాత్రం తొలగించుకోవద్దు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు. నేను అన్ని విధాలుగా నిన్ను జాగ్రత్తగా, ఎవ్వరి నుంచి కూడా నువ్వు మోసపోకుండా నేను నడిపిస్తూ ఉంటాను. నువ్వు బంధం కోసం అంటే నువ్వు ఏ బంధం కోసమైతే దిగులు పడుతూ ఉన్నావో, ఏ బంధుత్వం కోసమైతే ఆరాటపడుతున్నావో అన్నిటికీ నీకు దగ్గరయ్యే విధంగా చేస్తాను. నీ జీవితంలో నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ అవసరాలనైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో వాటి గురించి నువ్వు ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ. అలాగే వాటి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. తగిన సమయానికి నీ చెంతకు చేర్చబోతున్నాను. నీకు ఏ సమయంలో ఏది అందివ్వాలో నాకు బాగా తెలుసు. నీటి నుంచి నీ జీవితంలో కొత్త మార్పును చూడబోతున్నావు. ఇక నుంచి నీ కుటుంబంలో సంతోషం తాండవించబోతుంది బిడ్డ. నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి. ఎప్పుడైతే పరిస్థితుల్లో ఏ విషయాల్లో కూడా భయపడను అని నాకు మాట ఇవ్వాలమ్మా. నా బిడ్డలైన మీరు అస్సలు భయపడి నేను ఉండగా మీకు భయం ఎందుకు? మీరందరూ సంతోషంగా, ఆనందంగా జీవితం గడపాలి. దానికోసమే అహర్నిశలు నిన్ను పాటుపడుతూ ఉన్నాను బిడ్డ.
ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా కానీ అవి చేర్చే విధంగా దాన్ని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను నాయనా. కొంతమందిని నిన్ను నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసేందుకు కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు. వారి నుంచి నీకు కొన్ని ఆపదలు రాబోతున్నాయి. ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు. నీ వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవద్దు. అన్ని విషయాలు కూడా నిజాయితీగా ఉన్నావు. ఆ నిజాయితీయే మహారాజుగా నిలబడుతుంది బిడ్డ. ఓపిక, సహనం, శ్రద్ధ, సబూరి ఈ రోజే నీకు రాబోతున్న అదృష్టానికి కారణం. నా దీవెనలు నీకు నిండుగా అందుతాయమ్మా. కాబట్టి ఇక నుంచి నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ చేతిని మాత్రం వదలనమ్మా. నా ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.